గురుజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. భక్తిదేవరాయ వీక్షకులకి నమస్కారం. ఈరోజు శని గోచార ఫలితాలు, ముఖ్యంగా ఏ రాశుల మీద ప్రభావం ఉన్నది, అలాగే దేశ గోచారంలో కూడా శని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి వాటిని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా శని గ్రహము మందగ్రహం అని మనం అంటూ ఉంటాం, మీకు కూడా తెలుసది. అయితే ఇక్కడ మాంద్యము అంటే మందగించడము అని అర్థం. అంటే ఇంకొక విధంగా మనం కాలపురుషాంగాల్లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుత గోచారంలో మీనరాశిలో శని సంచారం, ఆయన యొక్క 3 దృష్టులు వరుసగా తృతీయం, సప్తమం, దశమం, ఇవి వృషభ రాశి మీద, కన్యరాశి మీద, ధనుర్రాశి మీద పడుతున్నాయి. అంటే శని తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏ స్థానాలను చూస్తాడో ఆ స్థానాలకి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఉదాహరణకి మనం వృషభం తీసుకుందాం. వృషభం 2వ భావం అనుకుందాం. 2వ భావం అంటే కుటుంబం ఉంటుంది, వాక్స్థానం ఉంటుంది, మనం తినేటువంటి ఆహారం నోట్లోకి వెళ్తుంది, అది కూడా 2వ భావమే. అలాగే మీకు ధరస్థానం కూడా 2వ భావమే. ఇవన్నీ కూడా గొంతు, అది కూడా 2వ భావమే. ఎప్పుడైతే శని యొక్క దృష్టి ఈ భావం మీద పడిందో, 2వ భావం మీద పడిందో, ఇవన్నిటి యొక్క ఏదైతే మనం అనుభూతిని పొందుతున్నామో అది తగ్గుతుంది, ఒక లెవెల్ కొంతవరకు తగ్గుతుంది. అలాగే భచక్రంలో షష్ఠమ రాశి అయినటువంటి కన్యారాశి, దీని మీద శని యొక్క దృష్టి ఉన్నప్పుడు మనం ఏ ఆహారాన్నైతే తీసుకోకూడదో, ఏ ఆహారం తీసుకుంటే మనకి బుద్ధి మందగించి పనిలో కూడా అలసత్వం వస్తుందో, అలాంటి రాశి అయినటువంటి కన్యరాశి మీద శని దృష్టి ఉండడం అంటే జీర్ణ ప్రక్రియ తగ్గిపోతుంది. ఉదాహరణకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే, మనం మామూలుగా ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ మామూలు బియ్యం తీసుకుంటాం మనం. కానీ మీరు అటు ఉత్తరాది అంటే నార్దర్న్ ఇండియా కనుక వెళ్ళినట్లయితే బాసుమతి రైసే వాడతారు. మన హోటల్లో వెళ్తే సాధారణంగా సగం వండినటువంటి బియ్యాన్నే మనకు వడ్డిస్తారు. ఇప్పుడు నార్దర్న్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు ఈ బాసుమతి రైసు సగం ఉడికి సగం ఉడక్క, అది తిన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు హెల్త్ చెడిపోతుంది. ఏమిటి? జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. అక్కడ మాంద్యుడి యొక్క శని యొక్క ప్రభావం కనబడుతుంది. సో ఈ విధంగా ధనుర్రాశి అంటే ధనస్సు అంటే నడుము వెనక భాగం, నడుము కింది భాగం, పిరుదులు, ఆ భాగం అంతా కూడా శని యొక్క దృష్టి. అంటే
ఎవరికైతే షష్టమ భావానికి శని యొక్క సంబంధం ఉందో వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు వస్తాయి అని చెప్పి మన శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏళ్ళనాటి శని, దాని గోచారము, దాని ఫలితాలు అనేటువంటిది. ప్రప్రథమంగా ఈ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావంలో ఉన్నటువంటి రాశులు కుంభం, మీనం, మేషం. మొన్న మధ్యనే శని కుంభాన్ని వదిలి మీనంలోకి వెళ్ళాడు. కుంభంలో ఉన్నంతసేపు కుంభరాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు, నడువుకు సంబంధించినటువంటి సమస్యలు, యూటరస్ కానీ లేకపోతే లేడీస్కి సంబంధించినటువంటి సమస్యలతో అనేక మంది బాధపడుతూ నాకు ఫోన్ చేసి దానికి పరిష్కార మార్గం అడగడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వచ్చి స్వనక్షత్రంలోనే ఉన్నాడంటే ఉత్తరాభాద్రంలోనే అతని యొక్క గోచారం జరుగుతూ ఉంది. కొద్ది కాలంలో ఆయనకి వక్రగతి వస్తుంది. ఈ వక్రగతి వచ్చినప్పుడు ఈ యొక్క పీడ విపరీతంగా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం శని యొక్క పూజలు చేయొద్దని కానీ లేదా గోపురాలకి గుళ్ళకి వెళ్ళొద్దని కానీ నేను చెప్పరు, కానీ ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. అంటే ఏదైతే ఆహారం తీసుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుందో ఆ ఆహారాన్ని మాత్రం మీరు తగ్గించాలి అనేటువంటిది సూచన తప్పనిసరి. అయితే మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నా బోటి వాడు ఎవడో పెద్ద అంటాడు, ఏమండి మరి మాకు బుర్ర పనిచేయదని అని చెప్తారు కదా, ఎల్లాడి సెలవు వచ్చినప్పుడు అన్ని తప్పులు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, మన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చెప్తున్నారు, మరి దీనికి ఏంటి అన్నప్పుడు ప్రతి సోమవారము శివాలయంలో మారేడు చెట్టు చుట్టూతా 5 ప్రదక్షిణాలు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే శనివారం నాడు రావి చెట్టు చుట్టూతా ఆంజనేయ స్వామి గుడిలో జై వీరాంజనేయ వీరాంజనేయ అనుకుంటూ ప్రదక్షిణాలు 5 చేసినట్టయితే ఫస్ట్ ఒక మండలం రోజుల తర్వాత, అంటే మనస్సు మీకు కొంచెం కంట్రోల్లోకి, మండలం అంటే 40 రోజులు. కొంతమందికి రాదండి, అంటే వాళ్ళకి శని పీరియడ్ జరుగుతూ ఉంటే, అంటే దశ కానీ దశ కంటే కూడా భుక్తి అంతరం జరుగుతూ ఉన్నట్టయితే వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరిగా భుక్తి ఉన్నన్ని 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు కంపల్సరిగా వాళ్ళు ఈ ప్రదర్శనలు చేయాలి. చేస్తే తప్పనిసరిగా మీకు రిలీఫ్ అనేటువంటిది కనబడుతుంది. ఇది స్వానుభవం. ఏదో పుస్తకాల్లో చదువు, గ్రంథాల్లో కాపీ కొట్టు చెప్పేది కాదు. ఇది 50 సంవత్సరాల అనుభవం మీ ముందరకు తీసుకొస్తున్నాను. ఇంకోటి, ఎప్పుడైతే మీకు ఏలినాటి శని యొక్క పీరియడ్ మొదలవుతుందో మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసా కూడా మీ సతీమణి యొక్క అండర్లోనే, అంటే ఆమె యొక్క కనుసైగలతోటే మీరు వెళ్ళడం మంచిది అని నా యొక్క అభిప్రాయం కూడా. లేకపోతే మీరు పల్టీ కొడతారు, ఉన్న డబ్బులన్నీ ఖాళీ. ఇది తథ్యం. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే ఆడవాళ్ళకి జరుగుతుంది అనుకోండి, అప్పుడు భర్త చెప్పినటువంటి విధంగా వెళ్ళు వినాలి. అప్పుడు ఇద్దరికీ జరుగుతుంది అనుకుందాం, అప్పుడు పెద్దవాళ్ళ యొక్క సలహా తీసుకుని, ఎవరో సీనియర్ మోస్ట్ ఆచార్యుడు, నా ఓటు వాడు, నన్నే కాదు ఎవరైనా కాదు, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకుని సలహా తీసుకుని అప్పుడు మీరు ముందరికెళ్తే దీంట్లోంచి బయటపడి చక్కటి జీవనాన్ని మీరు సాగించవచ్చు. ఏనాడు శనగారు భయపడిపోయి అమ్మో అయ్యో అని మొదలు వచ్చి లేనిపోయిన టెన్షన్ తెచ్చుకోవాల్సిన పని లేదుగాక లేదు. అయితే
సీనియర్ సిటిజన్స్ కి విషయాలకు వచ్చేసరికి ఏళ్ళనాటి శని పీరియడ్ లో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎలాగైనా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోక తప్పదు. కానీ ఈ శని ఏం చేస్తాడంటే వైరాగ్యాన్ని కలుగు చేస్తాడు. ఇక భార్య పిల్లలు లేదు, అంతా విద్య, ఇది ఉట్టి నాటకం, వీళ్ళందరూ మనతో ఆడుకుంటున్నారు అనేటువంటి జ్ఞానాన్ని మాత్రం తప్పనిసరిగా శని ఎవరికైతే దశ జరుగుతుందో ఆ పీరియడ్ లో ఎక్కడో అక్కడ మీకు తప్పనిసరిగా ఈ యొక్క అనుభవం అనేటువంటిది మీకు వస్తుంది. ఇంకా ఈ ఏళ్ళనాటి శని పీరియడ్ లో మీకు తెలియకుండా కూడా అనేకమైనటువంటి ఇనిమికల్ యాక్టివిటీస్, అంటే గుప్త శత్రువులు మీతోటే ఉంటారు. మీరు కాఫీ తాగిస్తే తాగుతారు, టిఫిన్లు తింటారు, మీతో పాటు భోజనం చేస్తారు, ఇంటికి వస్తారు, ఇంట్లో కూర్చుంటారు, అన్ని మీతో అవసరమైతే డబ్బు కూడా తీసుకుంటారు అప్పుగా. ఇవన్నీ చేసినప్పటికీ కూడా వీళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. ఇట్లాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క పైస ఎవరికి ఇవ్వవద్దు, అలాగే ఇంకోరి దగ్గర తీసుకోవద్దు. ఎందుకని అంటే దాదాపుగా రాశి యొక్క 12వ భావం నుంచి 2వ భావం వరకు రావడానికి 7.5 సంవత్సరాలు కాలం పడుతుంది. కాబట్టి 7.5 సంవత్సరాలు మీరు ఇబ్బంది పాలవుతారు. దానికంటే తీసుకోకుండా ఉంటే ఒక 2-3 రోజులు కష్టపడతాం, ఒక 2 రోజులు కష్టపడతాం. కానీ ప్రశాంతత, మనసుకు ప్రశాంతత దొరుకుతుంది, చక్కటి నిద్ర పడుతుంది, హాయిగా ఉంటారు. పిల్లలు, మీ భార్య భర్తలు అందరూ చక్కగా సానుకూలంగా జీవితాన్ని సాగిస్తారు. ఇది ఈ ముఖ్యంగా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం అనేటువంటిది మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. అలాగే పరిహార కార్యక్రమంలో ఇందాక చెప్పిన దాని తర్వాత మనకి వీలైనంత వరకు ప్రతి సోమవారం ఇంట్లో లేదా గుడిలో వీలును బట్టి మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవడం ఒక ఎత్తు. అలాగే ప్రతి మాస శివరాత్రికి ఇంట్లో గాని గుడిలో గాని శివ అర్చన అంటే లేదా అభిషేకం చేయించుకోవడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిహారంగా మనం చెప్పవచ్చు. అలాగే ఆంజనేయ స్వామికి వడమాల వేయడము శనివారం పూట, లేదు తవనపాకు తోమాల సేవ చేయడము, ఇలాగే ఇంకేదైనా ఆయనకి చాలా రకాలైనటువంటి పూజలు ఉన్నాయి, అవి చేసినా కూడా ఉపశమనం తప్పనిసరిగా జరుగుతుంది. నాకు ఈ మధ్య కాలంలో బ్రహ్మాండమైనటువంటి అనుభూతి ఈ హనుమంతుల వారి యొక్క దయ వల్ల చాలా జరిగింది. మా యొక్క మిత్రుడు, చిరకాల మిత్రుడు చాలా అస్వస్థత పొంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఇక కష్టం అనేటువంటి స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నార్మల్ గా డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నాడు. ఇది నేను సగర్వంగా ఆంజనేయ స్వామి రాముల వారి యొక్క అనుగ్రహము మాత్రమే అని చెప్పగలుగుతాను. మేషాదిగా 12 రాసులకి శని గోచార ఫలితాలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి ఏళ్ళనాడు శని పీరియడ్ జరుగుతుంది. అంటే వ్యయంలో శని, అంటే ఈ రాశికి వ్యయస్థానంలో శని సంచరిస్తున్నాడు. ఆయన యొక్క దృష్టి చెప్పాను ఇందాక, రాశ్యాత్ 3 వృషభం మీద ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ రాశి యొక్క అధిపతి అయినటువంటి కుజుడు గోచారాత్ ఇప్పుడు మీనంలో ఉండడం, శనితో కలవడం, ఇవన్నీ కూడా దుష్టకరమైనటువంటి ఆలోచనలకి దారితీస్తాయి. అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఒకరికి మధ్యన అభిప్రాయ భేదాలు రావడం, కొంతమంది
దూరంగా వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ భర్త వల్ల భార్య గాని, భార్య వల్ల భర్త గాని ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోక ఈ సమయం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు విడిగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే కాకుండా వీళ్ళు ముఖ్యంగా స్త్రీ పురుషాదులు ఇద్దరూ కూడా ఈ శని యొక్క గోచారం వల్ల విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవుతుంది. అలాగే ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. గురువు గోచారాత్ రాశి మీదకు వచ్చినప్పుడు కొంచెం తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణాలను మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చాలా ర్యాష్గా బళ్ళు నడిపేటువంటి భావన కలుగుతుంది. అది దీని యొక్క ప్రభావం. కాబట్టి మనం నడపకుండా ఇంకెవరన్నా నడిపేటట్టు లేదా ఏ క్యాబుల్లోనో వాటిల్లోనో వెళ్ళడం చాలా ఉత్తమం అని నా యొక్క అభిప్రాయం. అయితే ఆరోగ్యంలో భంగం కలగడమే కాకుండా కోర్టు వ్యవహారాలకు కూడా వెళుతుంది. అంటే భార్యాభర్తలు మధ్య తగాదాలు ఏ రీతికి వెళుతాయంటే, ఏ స్టేజ్కి వెళతాయంటే వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇది నేను భయపడట్లేదు, ముందు జాగ్రత్తగా ఉంటాను. ఏమిటి దీనికి పరిష్కారం అంటే, కుజుడు మేషరాశిలో సంచారం చేసే 45 రోజులు కూడా భార్యకి దూరంగా భర్త, భర్తకి దూరంగా భార్య. ఇంటికి వెళ్ళిపోతే పుట్టింటికి వెళ్ళిపోతే అయిపోయా. సెలవులు అవుతుంది, మనశ్శాంతి ఉంటుంది. ఈ కాలం యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉంటే వాటి నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారు. సో ఈ విధమైనటువంటి మనం ఏర్పాటు చేసుకోవాలి. మన చేతిలోనే ఉంది. కర్మ అంటారు. కర్మ అంటే ఏంటంటే మన చేతిలోనే, అది ఎక్కడి నుంచి ఊడిపడదు. మనం చేసే ప్రతి పని కర్మే, ప్రతి ఆలోచన కర్మే, ప్రతి దృష్టి కర్మే, ప్రతి చెవుల్లో మనం వినిపించేటువంటి శ్రవణం వినిపించుకోవడం అది కూడా కర్మే, ఆలోచన కూడా కర్మే, మనకి కర్మ కిందే వస్తుంది. కాబట్టి ఈ కర్మ నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. కాకపోతే అక్కడ భగవంతుని ప్రార్థించడం ఏంటంటే, నాకు కష్టకాలంలో చాలా సులభంగా ఆ సమయాన్ని దాటించేటువంటి సమయాన్ని నాకు ప్రసాదించు స్వామి అని మనం భగవంతుని వేడుకోవాలి. అప్పుడు ఈ ప్రభావం మనకు ఉండదు. అలాగే వీళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడం, నవగ్రహ జపాలు తపాలు అంటే జప తప హోమాదులు చేయించుకోవడం. సార్ మా దగ్గర డబ్బులు లేవు అని అనుకున్నట్టయితే, ఇవి వాళ్ళ రేపు పేదవాళ్ళంటూ ఎవరు లేవు మన భారతదేశంలో, ఉట్టి మాటలవి. కాబట్టి వీళ్ళు అంటున్నారని తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఈ దినుసులు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలు చెప్పినటువంటి ధాన్యాలు మీరు ఎక్కడన్నా గుళ్ళో దానం ఇచ్చినట్టయితే తొందరగా మీకు వాటి యొక్క ఎఫెక్ట్ కనబడుతుంది. ఏదో మొక్కుబడికి ఇచ్చేసావు, చేయగడుక్కున్నావు అంటే మాత్రం మీకు రిజల్ట్ రాదు. మనస్ఫూర్తిగా అక్కడ మీరు వెళ్ళి అయ్యవారికి ఆ దానం ఇచ్చి ఆయనకి దండం పెట్టి మీ శక్తి కొలది ఆయనకి ఏదో దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం తీసుకుంటే తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది.